ఆ పోస్ట్ మార్టంలో ఏముందో, నా దగ్గర ఏముందో, వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో, అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా బ్రదర్ ద్వారా మాట్లాడి, ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు 10 రోజుల క్రితం, వాళ్ళు చెప్తే నేను వింటానా? ఇది ప్రవీణ్ పగడాల హత్య విషయమే కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ. రేపు మణిపూర్ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మణిపూర్ కాకుండా, అంటే మణిపూర్ అంటే ఏంటి? 1000 మందిని చంపేశారు. మణిపూర్ అంటే ఏంటి? 1000 చర్చిలు తగలెట్టేశారు. మణిపూర్ అంటే ఏంటి? లక్షల మంది కనిపించకుండా పోయారు. మణిపూర్ అంటే ఏంటి? అమ్మాయిల్ని నెక్కడిగా ఊరేగించారు. ఇది ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు, FBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, CBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అందరినీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో CBI ఎంక్వైరీ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బుధవారమే ఫైల్ చేసి 10:30కి చీఫ్ జస్టిస్ గారు ఐటమ్ అవుతుండగా 10:45కి నేను లేట్ అయితే నిలబడి CJ గారి ముందు మెన్షన్ చేశాను, విల్ లుక్ ఇన్ టు ఇట్, ప్లీజ్ లెట్ ఇట్ గెట్ లిస్టెడ్ అన్నారు ఆనరబుల్ CJ ఠాకూర్ గారు. ఇంకేటి? దేవుడు మండలం చేయమన్నాడా? ఆవిడెవరు చెప్పడానికి మాట్లాడొద్దని? నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు అవుతాం. పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు. భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు, పెళ్ళైనంత వరకే. వాళ్ళ చెల్లె అని చెప్తుంది. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. వెయిట్, నేను చెల్లిని నమ్ముతానా, పోలీసులు నమ్మాలా? సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో. గాడ్ బ్లెస్ సార్. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు. మా అన్నకు పొట్టు ఉండదు, ఆ మోటార్ సైకిల్ అనేది పొట్టు ఉంది. మా అన్న ఎప్పుడు 10 గంటలు హెల్మెట్ వేసుకొని మాస్క్ వేసుకొని కనబడ్డు. ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు, ఆగినప్పుడల్లా మాస్క్. ఎక్కడైనా 10 గంటల్లో హెల్మెట్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు? ఎవడు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో, లేదా ఆవిడికి వాక్యం తెలియకో, యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలివా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడును. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, repent of your sins and ask for forgiveness of your sins, then I will. నోటితో ఒప్పుకొని, అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం, తప్పు అయిపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి, ది అక్యూజ్డ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు 2016లో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవడైతే అబద్ధ సాక్షి, నేను అక్కడ ఉన్నాను, కత్తులతో ఉన్నాను, నేను అట తాడులతో ఉన్నానట, కత్తులతో ఉన్నానట, కిరసనాలతో ఉన్నానట, నేను అక్కడే ఉన్నానట, నాతో 2 అసిస్టెంట్లు ఉన్నారట. నేను కరెక్ట్గా అదే 9:30కి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు, క్షమాపణ అడిగాడు. లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడం? 307 పెట్టాడు, 120B పెట్టాడు, 116 పెట్టాడు, 112 పెట్టాడు. ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు? నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు?
ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను. ఈ పనికిమాల లాయర్లందరూ అమ్ముడుపోతున్నారని, పనికిమాల పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది, లాయర్ల మీద నమ్మకం పోయింది, అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని కోర్టుల మీద పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే, న్యాయం జరగడానికే, మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే, మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే, హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్న వాళ్ళు రెచ్చగట్టకుండా ఉండడానికే ఒక 22 కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మన దేశ ఇమేజ్ పోకుండా, ఎకానమీ కొలాప్స్ అయిపోకుండా, మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా. ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాదు 42% రియల్ ఎస్టేట్ పడిపోయింది. అద్దెలకు ఎవరు తీసుకోవట్లేదు. రీసెంట్ సర్వే చూడండి, అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎకానమీ పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను చెప్పినవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సార్, మీరు ప్రత్యర్థులు అనుకునే వాళ్ళని కాపాడవలసిన అవసరం మీకు ఏమొస్తుంది? ఇప్పుడు చంద్రబాబుని కావచ్చు, నరేంద్ర మోదీని కావచ్చు, వీళ్ళందరినీ అంటే ఆ పార్టీ మిమ్మల్ని నోటిస్తుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? రాష్ట్రాభివృద్ధి కొరకు హెల్ప్ చేస్తున్నాను. అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రుజువులు ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు, 7.5 వడ్డీతో. రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది 2 లక్షల కోట్లు. దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల మందికి. ఎవరు తీర్చుతారు? ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే 12 లక్షల కోట్లు అప్పు అయిపోద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లకి వడ్డీయే దాదాపు 5% చూసుకుంటే 50,000 కోట్లు, 10% చూసుకుంటే 1,00,000 కోట్లు. ఆదాయం తక్కువ, వడ్డీ కట్టలేని పరిస్థితి. కామన్ సెన్స్. ఇప్పుడు నీకే 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్, నీ ఖర్చులు 1,00,000 రూపాయలు నెలకి. నీ 50,000 ఇన్కమ్ అయినా 1,00,000 రూపాయలు చేసుకోవాలి, లేదా నీ 1,00,000 రూపాయలు ఖర్చైనా 50,000 చేసుకోవాలి. లేదు అంటే ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, అరే 1,00,000 రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు 20,000 ఇస్తున్నారు, 80,000 వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడన్నా రాజీవ్ గాంధీ గారే 10% ప్రజల చేతికి వెళ్తుందని. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రిందటే, 30 సంవత్సరాల క్రిందటే. నేను మాట్లాడింది 100లో 100 సత్యాలు, ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. అందరిలాగా నేనేదో ఆరోపణలు చేయను, ప్రశ్నిస్తున్నాను, సత్యాలు మీ ముందు పెడుతున్నాను. ఆ తర్వాత ప్రజల ఇష్టం, మీడియా ఇష్టం. స్వలాభం కొరకు 1,00,000 రూపాయలు ఇస్తారని కొంతమంది అమ్ముడుపోతే, పెద్ద పెద్ద ఓనర్స్ 1 కోటి రూపాయలు 10 కోట్లకు అమ్ముడుపోయిన నాకు తెలుసు. టీవీ ఛానల్ ఒక ఓనరే చెప్పాడు, 6 కోట్లకు నేను అనవసరంగా అమ్ముడుపోయానండి అని. పునాదులు వేస్తున్నాం, పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మంచి యూత్, ఫైట్ చేసే యూత్. గోపాల్ గారు వస్తే, ప్రజాశాంతి పార్టీ వస్తే 1,00,000 కోట్ల అప్పు తీరుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 1 అప్పు తీరుతుంది, 2 అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఎలాగా? 100,000 కంపెనీలు తీసుకొచ్చాను, 100 కంపెనీలు, 1000 కంపెనీలు తీసుకొస్తాను. ఇప్పుడు నేను తీసుకొస్తానంటే చంద్రబాబు తేనవట్లేదు, రేవంత్ రెడ్డి తేనవట్లేదు, మోదీ తేనవట్లేదు. ఎందుకు? వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ పాకెట్లు నిండుతున్నాయి, వాళ్ళకి 1,00,000 కోట్ల ఆస్తుందని అందరూ ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? సూపర్ 6 అన్నారు, ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఎక్కడ? ఇప్పటికీ ఒక్కరికైనా తల్లికి వందనం ఇచ్చారా?
తాతకు అప్పడాలు ఇచ్చారా, నాన్నకు పప్పడాలు ఇచ్చారా, పెన్షన్లు ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంక సర్వేలు చేస్తున్నారట. ఏమన్నారు? మేము వచ్చిన వారం రోజుల్లోనే చేస్తాం, నెల రోజుల్లోనే 88,000 ఖచ్చితంగా చెప్పారు. 15, 15, 15, 15, 60, ఈ 18, 78 లెక్క రాసుకో. ఈ 78 ఇస్తున్నాం. నువ్వు ఆ 78 అందగానే నాకు తాటిపూసలు తీసుకొని రా అని ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు. ఎంత మోసమా, ఎంత అబద్ధాలా? బుద్ధున్నాడు ఒక్క తెలుగోడు కూడా ఇప్పుడున్న ఒక్క పార్టీ నమ్మరు. ఇంకెలా చెప్పాలి? అప్పుడైతే మీరు అమెరికాలో ఉన్నారన్నారు. ఇప్పుడు నేను రోజు మీ మధ్యనే ఉంటున్నాను. నేను పోరాడినట్టు ఎవడూ పోరాడట్లేదు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి నిరుద్యోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో కోర్టుకి వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో ఫైట్ చేస్తున్నాను. ఇంకెందుకంటే నేనేం చేయాలి చెప్పండి మీరే? మీ కొరకు నేనున్నాను అని రుజువు చేసుకున్నాను. నేను కావాలంటే మార్పు కావాలంటే, అభివృద్ధి కావాలంటే, లేదురా ఆ 3% ఉన్న వాడే మాకు కావాలి, ఈ 5% ఉన్న ఈ రెడ్లే మాకు కావాలి, 12 మంది ముఖ్యమంత్రులు, నేనేం చేయలేను. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి. స్టూడెంట్లు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, తెలివైన వాళ్ళు, మీడియా వాళ్ళందరూ నా కోరిక ఏంటి? 5 లక్షల కోట్లు ఈ చేత్తో ఇచ్చి 747లో ప్రపంచంలో ఎవడూ దిగినట్టు హైదరాబాద్లో 5 సార్లు దిగి కనీసం ప్రెస్ మీట్ పెట్టలా. 5,000 కోట్లు 747లో దిగి ఈ పెద్ద పెద్ద మీడియా ఓనర్స్ వీళ్ళందరూ వచ్చి నిలబడినా కనీసం మాట్లాడడానికి టైం లేదు ఎవరితో 1 మినిట్. ఇప్పుడు మీ సమస్యల కొరకు రాత్రనక పగలనక నేను ఫైట్ చేస్తున్నాను. చిన్న చిన్న పేరు ఊరు లేని ఛానళ్ళకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అప్పుడు CNN, ABC, MBC, BBC 10 సార్లు ఇంటర్వ్యూ అడిగితే ఒకసారి ఇచ్చేవాడిని కాదు. 5 నిమిషాలు మీ ద్వారా ఈ మెసేజ్ పంపిద్దాం, మీకు న్యాయం చేద్దాం. మీరుండరు, మీడియా ఉండదు. ఇప్పుడు మణిపూర్లో మీడియా ఉందా? యూపీలో సరైన మీడియా ఉందా? మాట్లాడిన వాళ్ళందరినీ జైలు పెట్టారు. తెలంగాణ, ఆంధ్రలో అదే జరుగుతుంది. ఇది కానీ నేను ప్రివెంట్ చేయకపోతే మీరు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఓనర్స్ని కొంటున్నారు, ఓనర్స్ని భయపెడుతున్నారు. NDTV వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసిందని ఒకరోజు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ చేసి రేవంత్ రెడ్డి విను, మీ సైబర్ క్రైమ్స్కి నేను పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫేస్బుక్ ఎవడు హ్యాక్ చేయించాడు? మరి మీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కవిత DSP ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, గంటలో రోజులో. మరి ఇంత ఎక్విప్మెంటు అప్పుడు అంజనీ కుమార్ యాదవ్ గారు ఉండేటప్పుడు కమిషనర్గా, DGPగా